183 గజాల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కేవలం 25 లక్షలు మాత్రమే. నిమ్స్ కి 10 నిమిషాల దూరంలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రికార్డు దక్కించుకున్న వారం తిరక్క ముందరే మెగాస్టార్ చిరంజీవి ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 46 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన చేసినటువంటి డ్యాన్సులు, ఆయన నటన ఒక ప్రత్యేక స్థానాన్ని పొందినట్టుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి అరుదైన గౌరవంగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చిరంజీవికి వచ్చినటువంటి రికార్డు ఆయన అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దీనిపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. రికార్డుల మీద రికార్డులు అంటే చిరంజీవి గారికి ఈ మధ్య పద్మవిభూషణ్, ఎప్పుడు 2006లో పద్మభూషణ్, 2024లో దాదాపు 20 ఏళ్ల సమయం, అంటే 18 ఏళ్ళ దగ్గర అయినాక పద్మవిభూషణ్ వచ్చింది. అదే ఒక జోష్, ఒక రకంగా అభిమానులకి. ఇది ఎవరు ఊహించని రికార్డు. గిన్నిస్ బుక్ అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా వచ్చినాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. కానీ గిన్నిస్ బుక్కి మాత్రం ఆ ప్రత్యేకత ఉంది. చిరంజీవి గారు అందులో స్థానం దక్కించుకోవడం అనేది ఏ విధంగా చూడాలి? అభిమానులకి ఎలాంటి విశేషం ఇది? నిజంగా అభిమానులకి ఒక పండగ వాతావరణమే. మీరు అన్నట్టు 1 వీక్ క్రితమే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయన 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తమ్ముడు ఒక రికార్డు స్థాపిస్తే, తమ్ముడికి మించి అన్నట్టుగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో, అంటే కేశవ్ గారు ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. 1978 సెప్టెంబర్ 22, అంటే 46 సంవత్సరాల ప్రస్తుతం. మళ్ళీ సెప్టెంబర్ 22, 2024, అంటే 1975 నుంచి ఇప్పటి వరకు 46 సంవత్సరాల్లో అలుపెరగిన పోరాటమే. మీరు అన్నట్టు 156 సినిమాల్లో ఈ నటించిన డ్యాన్సులకు కాను, దాంట్లో 537 సాంగ్స్కి కాను 24,000 స్టెప్స్. అంటే స్టెప్స్ కూడా అంత కౌంట్ చేసి అంటే వాళ్ళంత తేలిక ఎవరు, అన్నీ కూడా వీళ్ళు పంపించాలా, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, క్రాస్ చెక్ చేసుకుంటారు. మల్టిపుల్గా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, అదే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెరిఫై చేస్తారు. అనేక రకాలు చేస్తే తప్పితే అది ఇచ్చేది కాదు. అందులో ఇండస్ట్రీ నుంచి అండి కేశవ్ గారు, డి రామానాయుడు గారికి వచ్చింది, తర్వాత బ్రహ్మానందం గారికి, తర్వాత ఇప్పుడు ఒక హీరో విజయ నిర్మల గారికి కూడా, విజయ నిర్మల గారికి మహిళా దర్శకురాలుగా ఆమెకు వచ్చింది గిన్నిస్ బుక్ రికార్డు. ఇకపోతే హీరో పాయింట్ ఆఫ్ వ్యూ, డ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ డ్యాన్స్కే నడకలు నేర్పింది చిరంజీవి గారు. ఒకప్పుడు మీరు చూసుకోండి, ఖైదీ తీసుకోండి, లేకపోతే అభిలాష్ తీసుకోండి, ఆపద్ బాంధవుడు తీసుకోండి, ఆ స్టెప్ ఆ జనరేషన్ దాటిన తర్వాత ఒక జగదేక వీరుడు, అతిలక్ సుందరి, ఏదైనా ఇతను చేయగలడు. అతను నడక నడిస్తేనే డ్యాన్స్ మూమెంట్సే ఎత్తుక్కోవచ్చు. శంకర్దాదా MBBS లో చూపించాడు మీరు అన్నట్టు. అంటే నేటి జనరేషన్ హీరోలకి మేము ఆయనలాగా చేయలేము అని చెప్తారు. నేను అమీర్ ఖాన్ గారు కూడా ఆయన ఆహ్వానం మేరకు వస్తే, ఆయన పిలవాల్సిన పని లేదు, ఆయన ఆర్డర్ వేస్తే నేను వస్తాను, ఆయన మాకు ఇన్స్పిరేషన్, నేను కూడా ఆయన అభిమాని అన్నాడంటే ఆయన ఎంత ఇన్స్పైర్ చేస్తున్నారు అంటే, ఇక్కడ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయిలో బాలీవుడ్ కూడా ఆ హీరోలు కూడా ప్రశంసిస్తున్నారంటే, ఆయనలాగా మేము డ్యాన్స్ చేయలేమని చెప్పి ఒప్పుకుంటారు. అది అందరూ ఒప్పుకునేవలసిందే. కాబట్టి గతంలో ఒక డాక్యుమెంటరీ చేశారు దూరదర్శన్ అనుకోండి, బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్, అందులో ఇద్దరు మేల్కి వచ్చింది. ఒక్క పర్సన్ సౌత్ ఇండియా నుంచి చిరంజీవి గారు. దాని మీద స్పెషల్గా ఆయన ఎలా డ్యాన్స్ మూమెంట్స్ ఎలా చేస్తారనే మీద ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు. అవునండి. అంటే అసలు డ్యాన్స్ని అంత స్పెసిఫిక్ ఒక ఆర్ట్ ఫామ్గా డ్యాన్స్కి అందరికీ తెలుసు, కానీ సినిమాలో డ్యాన్స్ని అంత పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తుల్లో చిరంజీవి గారే అగ్రగణ్యుడు అనుకోవాలా? డెఫినెట్గా 100%. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, నాకు ఈ యొక్క క్రెడిట్ సాంగ్స్ ఇచ్చిన వాళ్ళకి, అదేవిధంగా డ్యాన్స్ మాస్టర్కి చెందుతుంది అన్నాడు. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లో ఈ దేశంలోనే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్గా ఉన్న ప్రభుదేవ కూడా చిరంజీవి గారి లాగా ఈ దేశంలో డ్యాన్స్ చేసే హీరో లేడన్నాడు, ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఆయనలాగా ఆహభావాలు, ఆ బాడీలో కదలికలు, ఆ మూమెంట్స్, ప్రతి సన్నివేశానికి తగ్గట్టు ఆహభావాలు అందరిలో రాదు. ఇది ఇప్పటికి కూడా, ఇప్పుడు ఆయన వయసు ఎంత, 7 పదుల వయసు దగ్గరగా ఉన్న వ్యక్తికి కూడా 69, 7 పదుల వయసు, 70కి కూడా ఆయన అన్నట్టు, మీరు అన్నట్టు పద్మవిభూషణ్ దేశంలో అత్యున్నది. ఆయనకు రావాల్సింది ఏంటంటే భారతరత్న ఒకటే. ఆయన చూడండి ఏమి లేవు, కేంద్ర రాజకీయాలు చూశాడు, సినిమాలు చూశాడు, ఆ స్థానం ఎవరు భర్తించలేదన్నట్టుగా ఉంది. రేపు మాపు అక్కినే నాగేశ్వరరావు గారు అవార్డు కూడా ఆయనకి రాబోతుంది. ఇక ఏమి రానిది ఏంటి, ఆయన చూడండి ఏమి లేదు. సమాజానికి సేవ చేయటం నేర్పాడు అభిమానులకి. డ్యాన్స్ ఇప్పుడు అతను చూసి మన ఇంట్లో కూడా కేశవ్ గారు
చిన్న ఏదైనా డ్యాన్స్ మూమెంట్ చేస్తే ఏరా నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావు అంటారు. చిరంజీవి అంటే అట్లా ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయాడు ఆయన. ఆయన డ్యాన్సు ఏ ఆహభావాలు చేసినా చిరంజీవి గారు డ్యాన్స్ చూడాలని సినిమాల కోసం ఒకరికి 10 సార్లు 15 సార్లు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఏది ఈ విజిల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ప్రొడ్యూసర్స్కి ఫండింగ్ చేసే ఫైనాన్షియర్స్ కూడా చిరంజీవి గారు పాట పెడితే ఫండింగ్ పెంచేవాళ్ళు. సో మొదట్లో నాకు అవకాశాలు అలా వచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంతే కదండి, 20 సంవత్సరాల వయసులో ఆయన సినిమా ఇండస్ట్రీ ఒక చార్టెడ్ అకౌంట్ అవుదామని మొగల్తూరు నుంచి చెన్నై వెళ్ళిన వ్యక్తి ఒక విలన్ నుంచి ఎమర్జ్ అయిన తీరు మనం చూస్తే ప్రతి సినిమా ప్రతి దాంట్లో స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతున్న తీరు ఆ యొక్క ఇదిని బట్టి, మారుతున్న సమాజానికి ప్రజల యొక్క ఇదిని బట్టి, వాళ్ళ కోరికలను బట్టి, అంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ చూస్తాం, ఇప్పటికీ ఆయన ఆ డ్యాన్స్ కదలికలు మనకెవరున్నారు ఇక్కడ ఆ హీరోలు ఇప్పుడు నేటి తరం కూడా. చిరంజీవి గారు మైకేల్ జాక్సన్ రెప్లికా చేసేవాళ్ళు ఇక్కడ తెలుగులో చాలా సినిమా మనం చూస్తే కొన్ని సినిమాలు ఆయన చేసినటువంటి సీన్స్ మైకేల్ జాక్సన్ డేంజరస్ లాంటివి అవన్నీ ఇక్కడ చేసిన సందర్భాలు ఉన్నాయి, ఆ స్టెప్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ అవార్డు రావడం, చిరంజీవి గారికి ఈ రికార్డు రావడం అనేది ఈ జనరేషన్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంత ఇన్స్పైరింగ్ అంశంగా మారుతుంది? డెఫినెట్గా ఇప్పుడు ఆయన అవార్డు ఇది వస్తుందని ఆయన జీవితంలో ఊహించలా. నా యొక్క డ్యాన్స్ అనేది మొదటి నుంచి కూడా ఈ టీవీలో పాటలను పెట్టి నేను వేస్తూ ఉండేవాడిని ఆ రోజులో చిన్నతనంలో. ఇది ఈ స్థాయికి గిన్నిస్ బుక్ ఎక్కిద్దని నేను అనుకోలేదు అని చెప్పేసి చెప్తా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఈ సందర్భంలో ఆయనతో ఆ రోజు కోదండరామరెడ్డి కావచ్చు, బి గోపాల్ కావచ్చు, అశ్విని దత్ కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చారు నిన్న ఆయనతో. తర్వాత అప్డేటెడ్ ఇప్పుడున్న వాల్తెర వేరే తీసిన బాబీ కూడా వచ్చాడు. యంగ్ జనరేషన్ అంటే ఆయన చూసి అభిమానంతో దర్శకులైన వాళ్ళు, నిర్మాతలైన వాళ్ళు, ఆయన ద్వారా ఎదిగిన వాళ్ళు, అనేక రకాలుగా వాళ్ళు వచ్చిన నిన్న ఆ యొక్క సన్నివేశం ఏంటంటే నేటి హీరోలు చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. కానీ చిరంజీవి గారికి ఆరోగ్యం బాగాలేదు, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు, అయినా కానీ ఆయన ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి అందులో వాస్తవం? ఈ చికెన్ గున్యా ఎక్కువ వచ్చేస్తుంది, అది 1 మంత్ కూడా తగ్గట్లా, అదేమీ ఇదేం కాదు. కానీ ఆ వయసులో కూడా ఆయన అవార్డుకి మళ్ళా అది అటువంటి ప్రెస్టీజియస్ అవార్డు, అది డిసప్పాయింట్ కాకూడదనే ఉద్దేశంతో కొద్దిగా ఆరోగ్యం అంతగా సహకరించకపోయినా వచ్చి తీసుకున్నాడు చూసారా, అది నిజమైన స్ఫూర్తి అంటే. ఎందుకంటే నేటి యంగ్ జనరేషన్ చాలా మంది స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వచ్చాడు, ఆయన విజిల్ వేస్తున్నాడు, సాయి ధరమ్ తేజ్ ఆయన భుజాన్ని పట్టుకొని నడిపించుకుంటూ స్టెప్స్ ఎక్కించి అన్ని కూడా అదే ఆయన ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆ సపోర్ట్. అవునవునండి, ఇప్పుడు వరుణ్ బాబు వచ్చాడు, తర్వాత వైష్ణవ్ తేజ్ వచ్చాడు, అందరూ వచ్చారు. అంటే ఆల్రెడీ రామ్ చరణ్ గారు ఉపాసన గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఆమె కూడా ట్వీట్ చేశారు, మెసేజ్ పెట్టారు, మామయ్యకి చాలా ఇది అవార్డు పొందటం అనేది. అదేవిధంగా కేటీఆర్ గారు తెలంగాణ నుంచి, తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చివరికి వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు అన్న ఈ స్థాయికి గిన్నిస్ బుక్ ఎక్కడం అనేది ఇంతమంది ప్రశంసలు. అనతికాలం మీరు అన్నట్టు ఈ 1 మంత్లో వాళ్ళ మెగా ఇంట అవార్డులు పంట అన్నట్టుగా ఒకవైపు రాజకీయాల సక్సెస్ పవన్ కళ్యాణ్ గారు మొన్న అవార్డు పొందడం, ఈరోజు పద్మవిభూషణుడు అయిన చిరంజీవి గారు ఈరోజు గిన్నిస్ బుక్ ఎక్కడం కూడా నేటి జనరేషన్ ఏదో తాత్కాలికంగా కాకుండా కష్టం విలువ తెలిసి ఆ విధంగా ఒళ్ళంతా గుల్ల చేసుకుంటే కానీ అంత డాన్స్ మూమెంట్స్ రావు అంత ఈజీగా. ఈ వయసులో ఇంకా ఆయన యంగ్స్టర్స్ కంటే ఆయన బెస్ట్ పర్ఫార్మర్ నిలబడతారని మామూలు విషయం కాదు. నేటి తరం నేటి నటునటులు ఎవరైనా కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆయన బాటలో నడవాలి. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకోవడం అనేది ఒక అరుదైనటువంటి కళ. అందులో ఇలా కూడా స్థానం దక్కించుకుంటారు. 46 ఏళ్ల కృషి ఫలితంగా చిరంజీవి గారు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ 24,000 స్టెప్పుల రూపంలో ఒక అరుదైన రికార్డుగా గిన్నిస్ బుక్లో పదిలపరిచినటువంటి సందర్భం ఇది. అలానే యంగర్ జనరేషన్స్కి చిరంజీవి గారు అనుసరించినటువంటి విధానాలు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే క్రమంలో ఆయన పడినటువంటి కష్టం, వాటి ఫలితమే ఈ రికార్డ్ అని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.